మాట్లాడితే నేను బ్రతుకుతాను అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన హృదయాల్ని దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కృమ్మరించుకుంటామో దేవుడు మన జీవితంలో కార్యం జరిగిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెరువు ఉందనుకోండి, ఒక నది. ఆ నదిలో ఎప్పుడైతే ఒక రాయి మనం వేసినప్పుడు ఆ నదిలో ఆ యొక్క నీటిలో చలనం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వేసిన వెంటనే, ఆ రాయి వేసిన వెంటనే ఆ చెరువులో, ఆ నదిలో నీరు కదలబడుతుంది, నీరు కదులుతుంది. అదే ఒక బండ మీద వేసాం అనుకోండి, అదే రాయిని, ఆ యొక్క బండ మీద ఏ చలనం ఉండదు, అలాగే ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మన హృదయాలందరినీ, ప్రభు నా హృదయాన్ని ఒక నీటి వలె నేను మార్చుకుంటున్నాను. నీ దేవుని వాక్యం అనే విత్తనం నాలో ఎప్పుడైతే పడిందో నేను దీవించబడతాను, నేను ఆశీర్వదించబడతాను అని మన హృదయాలన్నింటినీ దేవుని వైపు మనం కేంద్రీకరిద్దాం. లెట్ us all stand up in the presence of the Lord. Let us all go into the praise and worship. మనందరం దేవుని స్తుతి ఆరాధన చేద్దాం. ఇది మంచి సమయం. దేవుణ్ణి ఆరాధించడం, దేవుని కనపరచడం. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించుట, దేవుణ్ణి ఆరాధించుట. యెహోవాను స్తుతించుట మంచిది, ఆయన నామమును కీర్తించుట మంచిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతమంది నిజంగా హృదయపూర్వకంగా దేవుని ఆరాధన చేయాలని ఆశపడుతున్నారు? గట్టిగా మీ యొక్క రెస్పాన్స్ ని దేవునికి చప్పట్ల ద్వారా తెలియచేద్దాం. ప్రభువా, నేను హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించాలని ఆశపడుతున్నాను తండ్రి. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించాలని ఆశపడుతున్నాను. ఆరాధన అనే మాటకు దేవుని ప్రేమించుట అని అర్థమైనప్పుడు, ప్రభువా, ఐ లవ్ యూ విత్ ఆల్ ఆఫ్ మై హార్ట్ అండ్ విత్ ఆల్ ఆఫ్ మై మైండ్ అండ్ స్ట్రెంగ్త్. నా శక్తితో, నా ఆత్మతో నిన్ను ఆరాధన చేస్తానని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. అన్ని నామముల కన్నా పై నామం యేసు నామం. ఎన్ని తరములకైనా గణపరచుంటే నామం యేసు నామం. యేసు నామం జయం జయం, సాతాను శక్తులు లయం లయం. మనందరం సాతానుడికి దేవుడు నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనకి చేతులు ఇచ్చిన నామాన్ని గణపరచడానికి. నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. యేసునామం శక్తి కలిగింది. యేసునామం పాపముల నుంచి విడిపించేది. యేసునామం నిత్య నరకాగ్ని నుంచి విడిపించేది. యేసునామం. Can you put your trust on Jesus' name today? You will be blessed, my dear friend. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువా నీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసుని నామము. యేసు నామము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా. అందరూ హల్లెలూయా. ప్రభువా నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నాం తండ్రి. అన్నిటికంటే పై నామం, ఉన్నతమైన నీ నామాన్ని మేము మహిమపరుస్తున్నాం. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరూ గట్టిగా చప్పట్లు పెడుతూ ఈ పగలు వేచియుందును యేసు రాజాని భవనములో. ఈ పగలు
భవనం వేచియుండును. యేసయ్య మన బలము, మన యొక్క కోట, మన నమ్ముకున్న సహాయకుడు యేసయ్య. అందరూ ధ్యానపూర్వకంగా ప్రభువా వీళ్ళను ప్రతి ఒక్కరు మీరు రెండు కన్నులు మూసుకొని ప్రభువా నీ ప్రేమ నేను ప్రతి నిత్యము కూడా అనుభవిస్తున్నాను తండ్రి. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం, నువ్వు చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రం. We exalt your name. Aradhana, Aradhana. Yesunike mahima. Sarvadhikarana Prabhuvanike स्तुति. Nike naya. గట్టిగా చప్పట్లు కొట్టి మన ప్రభువు అని యేసు రక్షకుడైన ప్రభువుకి మహిమ ఆరోపిద్దాం. Let us ascribe the greatness unto our Lord and Savior. మన రక్షకుడు ప్రభువుకి నిరంతరం మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గ్రౌండ్ లో ఉన్న మనందరూ కూడా ఒక్కసారి మన హృదయాల్లో మన స్వరాలు తెరిచి మరొక్కసారి యేసుకు ఆరాధన అర్పిద్దాం. ఆరాధన ఆరాధన అబ్బా తండ్రి. అందరూ నీకేనయ్యా. మరొకసారి పాడదాం. ఆరాధన. ప్రతి ఒక్కరు గ్రౌండ్ లో ఉన్నవారు అందరూ మీ స్వరాలు ఎత్తండి. దిస్ ఈస్ ద ప్రెషియస్ ప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్. ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా. మరొక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన పరలోకపు తండ్రి అయిన ప్రభువు అని యేసుని మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని స్థిరపరచడానికి మా మధ్యకు మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ నామం మహింపరచబడును గాక, నీ నామం మహింపరచబడును గాక. లెట్ యువర్ నేమ్ బి గ్లోరిఫైడ్ ఇన్ దిస్ గ్రౌండ్. లెట్ యువర్ నేమ్ బి ఎగ్జాల్టెడ్ ఇన్ దిస్ ప్లేస్ లార్డ్. వి గివ్ యు ఆనర్, వి గివ్ యు ప్రైజ్, వి exalt you Lord, we honor your name, we bless your name, the name above all names. Esa nike mahima, nike ghanta prabhu. Oh Jesus, we love you Lord, we love you Lord. Nike mahima చెల్లిస్తున్నాం. యేసే రాత్రి మరొకసారి మా మధ్యన మీరు ఉంచిన అద్భుతమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా తేటగా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నామాన్ని మీరే మహింపరచుకొని నిలబడిన ప్రతి ఒక్కరిని చేతిలో పెడుతున్నాను. ప్రతి ఒక్కరిని దివ్య కాంతితో మీరే సంధించండి ప్రభువా. వారిలో ఉన్న బలహీనతలను యేసు నామములో దూరపరచబడును గాక. వేదనలు, సమస్యలు, ఇబ్బందులు, అపబాధలతో నీ సన్నిధికి వచ్చిన వారు ఇప్పుడే యేసు నామములో విడుదల పొందుదురు గాక. Lord, I proclaim complete deliverance, complete healing, complete power in the name of Jesus right now. నీ నామం పరిడి ఇప్పుడే నూతన అభిషేకాన్ని ప్రతి ఒక్కరు పొందుకొనుదురు గాక. నైనా నీ యొక్క శక్తితో బలంతో ప్రతి ఒక్కరు నింపండి. అద్భుతాలు మీరు ఇచ్చండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, బలపరిచి స్థిరపరచండి. ఘనత మహిమ ప్రభావాలకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రక్కవారు తిరిగి you look so happy, you look so happy. Praise the Lord. Let's just కూర్చోండి. మరొకసారి యేసుక్రీస్తు ప్రభు యొక్క
శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. I greet you all once again in the precious name of our Lord and Savior Jesus Christ, who loves us more than anyone can ever love us. వారి కుటుంబానికి, అదేవిధంగా మరి నా ప్రియ సహోదరుడు నిఖిల్ జాన్, ప్రత్యేకంగా ఆ బిడ్డను రానున్న దినాల్లో దేవుడు చాలా బలంగా వాడుకొనబోతున్నాడు. మరి ఆ యొక్క సోదరుని బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి ఆ చర్చ్ మెంబర్స్ టీం అందరికీ, అదేవిధంగా ట్రై సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ వారికి, మరి వారి యొక్క సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. తమ్ముడు హమ్మింగ్ వస్తుంది, కొంచెం తగ్గించండి. థ్యాంక్ యూ. నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తున్నాను. మరి రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వినడానికి మనందరం చేరుచున్నాం. మరి దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ ప్రభుని స్తుతిస్తున్నాను. బైబిల్ వండర్స్ అనే కార్యక్రమాన్ని మీలో చాలా మంది వివిధ ఛానల్లో చూస్తూ ఉన్నారు. దయచేసి ఇక్కడ వస్తున్న లోకల్ ఛానల్స్ని మీరు చూసి గమనించి ఆ లోకల్ టైమింగ్స్ మీరు తెలుసుకోండి. మరి బైబిల్ వండర్స్ అనే కార్యక్రమం ద్వారా చాలా మంది దీవెన పొందుతున్నారు, సత్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి మరి ఆ కార్యక్రమ అభివృద్ధిలో మీరందరూ కూడా ముందుకు కొనసాగాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాను. ప్రతి 2 నెలలకు ఒకసారి మరి నేను, నా ప్రియ తండ్రి గారు, నా ప్రియ సహోదరి, అదేవిధంగా నా ప్రియ తల్లి గారు, ఇంకా మరి కొంతమంది దేవుని సేవకులందరూ కూడా సంయుక్తంగా రిలీజ్ చేసిన కృపావార్త అనే ద్విమాస పత్రిక మీరు ఎవరైనా కావాలనుకుంటే మీరు వెళ్ళేటప్పుడు స్టాల్ దగ్గర మీరు నేమ్ ఎన్రోల్ చేసుకొని మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఒక పేపర్ మీద రాసి మీరు అక్కడికి ఇస్తే మీకు ఒక ట్రయల్ కాపీ పంపిస్తారు. మీకు అది నచ్చితే మీరు కొనసాగొచ్చు. చాలా అమూల్యమైన సందేశాలు వ్రాతపూర్వకంగా దానిలో మీకు దొరుకుతాయి. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. గతించిన 30 సంవత్సరాల నుండి నా ప్రియ తండ్రి గారు అద్భుతమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. కమ్యూనిజం అనే ఒక భయంకరమైన ఆ పరిస్థితి నుండి విడుదల పొంది యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా తెలుసుకున్న ప్రియ తండ్రి గారు గతించిన 30 సంవత్సరాల పరిచర్య చేయడం మాత్రమే కాకుండా నాలాంటి అనేక మంది దేవుని సేవకులను ఆయన తీర్చిదిద్దారు. మరి ఆ దేవుని సేవకుని కలము నుండి వెలువడిన అద్భుతమైన సందేశ మాలిక దివ్య స్ఫూర్తి అనే పుస్తకం స్టాల్లో మీకు దొరుకుతుంది. అది చాలా చాలా రేర్గా దొరికే పుస్తకం. అది చాలా అమూల్యమైన సందేశాలు, శక్తివంతమైన బలీయమైన సందేశాల్లో దానిలో ఉన్నాయి. కాబట్టి మరి దాని వెళ్ళ కూడా చాలా తక్కువ. మీరు వెళ్ళేటప్పుడు ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి. దేవుడు ఆ వర్తమానం ద్వారా మీతో మాట్లాడతాడు. మరి ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా తిరిగి దేవుని సువార్త ప్రకటిస్తున్నానంటే అందుకు కారణాలు 2. ఒకటి, నా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారు నా మీద కలిగి ఉన్న జాలి, ఆయనకున్న దయను బట్టి మాత్రమే మరి ఈ చిన్న వయసులో ఇంకా 3 పదుల్లో జీవితాన్ని కూడా దాటని నేను ఇప్పటి వరకు 15 దేశాల్లో దేవుని సువార్త ప్రకటించిన ప్రభు సహాయం చేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త ప్రకటించిన ప్రభు సహాయం చేశాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, అనేక మంది యవనస్తులకు ఒక ఛాలెంజ్గా, ఒక స్ఫూర్తిగా ఉండడానికి ప్రభు సహాయం చేశాడు. మరి నేను ఈ విధంగా తయారవడానికి కారణం నా ప్రభు అని యేసు, అంత మాత్రం కాకుండా నా ప్రియ తల్లిదండ్రులు. వారిద్దరూ కూడా మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి తమ ఉద్యోగాలు వదిలిపడి దేవుని సేవకు వచ్చిన తర్వాత ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొని నా ముందు ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా వారు ఉండడాన్ని బట్టి ఈరోజు నేను దేవుని కోసం ఇన్ని గొప్ప కార్యాలు జరిగించగలుగుతున్నాను. మరి నా తల్లిదండ్రుల గురించి నేను సాక్ష్యం చెప్పాను, ఒక్కటే మాటలు చెప్పేస్తాను, ఎక్కువ సమయం తీసుకోను. నాలాంటి తల్లిదండ్రులు అందరికీ ఉంటే ఒక కుటుంబంలోంచి ఒక జాన్ వెస్లీ వస్తాడు. దేవుడు నా స్తోత్రం కలుగును గాక. దేవుడు అనేకమైన అద్భుత కార్యాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు. మరి మా పరిచర్య కోసం ప్రార్థించండి. రాజమండ్రిలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ దగ్గర 1500 మంది ప్రతి ఆదివారం దేవుని సంఘంలో పాల్గొని ప్రభుని ఆరాధిస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా అటు సైడ్ కనుక వస్తే యూ కెన్ జస్ట్ విజిట్ అవర్ చర్చ్ అండ్ బీ బ్లెస్డ్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ద్వారా మీరందరూ దీవెన పొందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత 2012 సంవత్సరానికి గాను క్యాలెండర్స్ మా పరిచర్యను రిలీజ్ చేయడం జరిగింది. నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు 6ని నేను సెలెక్ట్ చేసి వాటిలో ఉంచాము. ఆ క్యాలెండర్స్ కూడా ఉన్నాయి, కావాల్సిన వారు తీసుకోండి. మరి ఈ విషయాలను కూడా గమనించాల్సిన ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. మరి మీ సమయం ఎక్కువ పాడించిన ఉద్దేశం కాదు. మరి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి యూత్ మెగా ఫెస్ట్లు, ఆ తర్వాత క్రూసైడ్ మినిస్ట్రీ జరిగిస్తున్నాము. రేపటి నుంచి కొత్తగూడెంలో కూడా ప్రకాశం స్టేడియంలో మరి ఇలాంటివి ఇంతకన్నా భారీగా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరైనా మీరు మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఆ ప్రాంతాల్లో ఉంటే వారికి ఫోన్ చేసి చెప్పండి. 3 రోజులు దేవుని వాక్యం వినడానికి ప్రభు సహాయం చేయనుగాక. ప్రభు చిత్తతో మరొకసారి ఈ ప్రాంతాలకు రావడానికి నేను ప్రియులారా ప్రయత్నం చేస్తాను. కారణం మరి ఉన్న బిజీ షెడ్యూల్ను బట్టి 2-3 సంవత్సరాల వరకు కూడా డేట్స్ అయిపోతా ఉన్నాయి. మరి ప్రభు చిత్తం అయితే ప్రభు ద్వారాలు తెరిస్తే మరొకసారి ఈ ట్రై సిటీస్లో దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు అవకాశం ఇవ్వలాగిన మీరందరూ కూడా ప్రార్థించి నేను కూడా ప్రార్థన చేస్తాను. తద్వారా దేవుని కార్యాలయం మనం ముందుకు సాగిపోదాం. ఒకసారట 3 రాజకీయవేత్తలు ఒక విమానంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ప్రజలకు సేవ చేద్దాం అనే ఉద్దేశం కలిగిన వారు చాలా తక్కువ. అలాంటి ఒక 3 రాజకీయవేత్తలు విమానంలో ప్రయాణం చేస్తున్నారు.
సరే, సేవ చేయని వాళ్ళు లేరని నేను అంటలా, వాళ్ళు కూడా కొంతమంది సేవ చేస్తున్నారు. ప్రజల కోసం, ప్రజల బాగు కోసం ప్రయాసపడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సరే, ముగ్గురు రాజకీయవేత్తలు ఆ విమానంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక ఆయన అంటున్నాడంట ప్రక్కలతో తిరిగి, నా జేబులో 100 రూపాయల కాగితం ఒకటి ఉంది, ఈ కిటికీలోంచి ఒకసారి దాన్ని బయటకు వేసేస్తాను, అందువల్ల ఇది ఎవరో మీద పడద్దెళ్ళి ఆ 100 రూపాయలు వారు పొందుకోవడం ద్వారా ఒక్కడు నా ద్వారా ఆనందిస్తాడు, సంతోషిస్తాడు అని చెప్పాడట. వెంటనే రెండో ఆయన అన్నాడు, మీరైతే ఒక్కరికి ఆనందంగా ఉంటారు, నేను ఇద్దరికి ఆనందంగా ఉంటాను. ఎందుకంటే నా పాకెట్లో 2 50 రూపాయల కాగితాలు ఉన్నాయి కాబట్టి 2 విసిరేస్తాను, ఒకటి కాజీపేటలో, ఒకటి హనుమకొండలో పడద్ది, ఎవరో ఒకళ్ళు ఒళ్ళో పడితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అని రెండో వాడు చెప్పాడట. మూడో అతను అన్నాడు, ఒకళ్ళిద్దరితో మీరు సరిపెట్టేసుకుని మీరంత హ్యాపీగా ఉంటే నేను 100 మందిని సంతోషపరుస్తానన్నాడు. ఏంటయ్యా పథకం ఏంటి, ఆ పాలసీ ఏంటి అన్నారు. వెంటనే అన్నాడు, నా దగ్గర 100 రూపాయల కాసులు ఉన్నాయి, ఆ 100 రూపాయల కాసులు వేసేస్తాను, ఎవరొకళ్ళ మీద పడతాయి, 100 మంది హ్యాపీగా ఉంటారు అన్నాడట. సో ఈ ముగ్గురు కూడా డిస్కషన్లో పడిపోయారు. ఒకరిని హ్యాపీగా నేనంటే అబ్బే ఒక 100 రూపాయలకైతే విసిరితే లాభం ఏంటి, 2 50 రూపాయలకైతే వెళ్ళాయి అని చెప్పి రెండో వాడు 100 కాసులు వేస్తే ఇంకా బాగుంటుంది మూడో వాడు. ఈ ముగ్గురు కూడా తర్జన భర్జన పడిపోయి ఆ విమానంలో కొట్టేసుకునే పరిస్థితి దాకా వచ్చారు. ఎందుకంటే ఈ రోజున 5 పైసలు లాభం చేయడం, 5 కోట్లు ప్రచారం చేసుకోవడం సాధారణంగా మనకు కనబడతానే ఉంది. సరే, ఈ ముగ్గురు కూడా లోపల తర్జన భర్జన పడతా ఉన్నారు, ఎన్నెన్నో ప్రయాస పడతా ఉన్నారు. ఈ లోపల పైలట్ గారికి ఈ గొడవ వినపడింది. కాక్పిట్ లో పైలట్ ఉన్నాడు, విమానం నడుపుతున్నాడు. వెంటనే ఆయన గొడవ విన్న తర్వాత గబగబా బయటకు వచ్చి, మీరు ముగ్గురు మౌనంగా ఉండకపోతే ముగ్గురిని కిందకు తోసేస్తాను, 100 కోట్ల మంది ఆనందిస్తారన్నాడంట. 100 కోట్ల మంది హ్యాపీగా ఉంటారు మీ ముగ్గురిని తోసారంటే. ప్రియులారా, ఆలోచించేయండి. కొన్నిసార్లు మానవ ప్రమేయం ఇతరులకి సంతోషాన్ని కలిగించడం మాత్రం కలిగించకుండా ఇతరులు బాధకరంగా ఉంటాయి. మనం చేసే కార్యాలు కానీ, మన మాటలు కానీ, లేదంటే మన యొక్క ప్రవర్తన ఇతరులకు ఆయాసకరంగా బాధకరంగా ఉంది అంటే నేను ఇంకా పరమార్థంలో లేవు. దేవాది దేవుడు ప్రతి మనిషిని ఎందుకు కలుగు చేశారంటే ఇతరులకు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగు చేయాలని ప్రభువుని యేసుక్రీస్తు వారు ప్రతి మానవుడిని కూడా కలుగు చేశాడు. అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ శాస్త్రము, నేను ఉదయకాలం కూడా చెప్పాను యూత్ ఫెస్ట్ లో, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అత్యుత్తమమైన ప్రసంగంగా ప్రపంచంలో పిలువబడినప్పుడు దానిలో ప్రభు చెప్పిన కొన్ని మాటలు ఇప్పటికీ కూడా సమాజంలో ప్రేమ, దయ, జాలి, సాత్వికం, దీన మనస్సు ఇలాంటి మాటలన్నీ వినబడుతున్నాయంటే అది కేవలం యేసు ప్రభు చేసిన ప్రసంగం ద్వారా, ఆయన ప్రమేయం ద్వారా అని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఆయన చెప్పారు, ఎవరైనా మీకు శత్రువులు ఉంటే వారి కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసిస్తున్న వారి కోసం ప్రార్థన చేసి వారి బాగు కోసం ప్రయత్నం చేయండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అడిగితే వారు అడిగిన దానికంటే ఎక్కువగా ఇవ్వండి. ప్రేమను కార్యాల్లో చూపించండి. ప్రేమించానని నోటితో చెప్పడం వేరు, కార్యరూపకంలో దాన్ని చూపించడం వేరు. అందును బట్టి ప్రేమ కలిగి బ్రతకగలిగితే సమాజ నిర్మాణం మనం చేయగలమని యేసు ప్రభు ఒక అద్భుతమైన బోధ చేయడం ద్వారా ఒక మదర్ తెరీసా, ఒక గ్రామ్ స్టెయిన్స్, ఒక అబ్రహాం లింకన్, ఒక నెల్సన్ మండేలా ఈ ప్రపంచంలో ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ తత్వాన్ని బట్టే. సాటి మనిషిని ప్రేమించే ఒక అమూల్యమైన లక్షణాన్ని బట్టి ఈ రోజున ప్రేమ ద్వారా సాటి మనిషి సహాయం చేయగలుగుతున్నాడు. ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేవారు కానీ, నష్టాల్లో ఉన్నవారిని పరామర్శించేవారు కానీ, ఆసుపత్రిలో రోగులయ్యి ఏడుస్తున్నప్పుడు బంధువులు, స్నేహితులందరూ కూడా వదిలిపెట్టేసినప్పుడు దేవుని బిడ్డలు వారి దగ్గరికి వెళ్ళి ఎందుకు మంచి మాటలు వారితో మాట్లాడుతున్నారు, ప్రేమ గల మాటలు వాటిలో మాట్లాడుతున్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు చేసిన గొప్ప కార్యం అనే వాస్తవాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఒకసారి అయితే ఒక వ్యక్తి బండి వేసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు. అకస్మాత్తుగా అనుకోని పరిస్థితుల్లో ఆ బండి ఒక మురుగు గుంటలో పడిపోయింది, ఒక గుంటలో పడిపోయింది. పైకి తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు, బట్టలన్నీ మురిగ్గా అయిపోయినాయి. తన పైకి వచ్చాడు కానీ బండి మాత్రం పైకి లాగలేకపోతున్నాడు, ఎందుకంటే చాలా బరువు ఉంది కాబట్టి. ఎవరైనా వస్తారేమో సహాయం చేస్తే ఈ బండి బయటికి తీసేయచ్చు అని చెప్పి ఈయన కనిపెడుతూ ఉంటే ఆ ప్రాంతంలో పంతులు గారు ఆ మార్గంలో వెళ్తా ఉన్నారు. ఎక్కడో పౌరోహిత్యం చేసి ఆయన ఆ మార్గంలో వెళ్ళిపోతున్నాడు. ఏయో తనలో తను మాట్లాడుకుంటూ లెక్కలేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల ఈయన అన్నాడు, సార్ ఒకసారి ఇలా రండి అన్నాడు. దగ్గరికి వచ్చా, ఏంటయ్యా ఎందుకు పిలిచావు? నా బండి కొంచెం బురదలో పడిపోయిందండి, గుంటలో పడిపోయింది, మీరు చేయొచ్చు కనుక కొంచెం పైకి లాగితే చాలా అద్భుతంగా ఉంటుందండి, సాటి వారికి సహాయం చేయడం మంచిదే కదా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఈ రోజున, ఈ గడియలో, ఈ సమయంలో, ఈ సందర్భంలో ఇలా గుంటలో పడిపోవాలని ఆ దేవుడు నీ నొసటి మీద రాశాడయ్యా, అది నేను మార్చలేను. నేను గనక నీ చెయ్యిచ్చి పైకి లాగాను అనుకో, ఆ దేవుడు నీ మీద రాసిన రాతను చెరిపేసినట్టు అయిపోద్ది, కాబట్టి నేను మాత్రం నీకు అసలు చెయ్యవను అన్నాడు.
అదేంటండి అలా అంటారు? ఇంకా అనబోవడం ఏంటి? ఇంకా అంటాను, ఈ రోజు నువ్వు ఇలా బండి ఆ గుంటలో పడిపోవడానికి, నువ్వు ఇలా బాధపడడానికి కారణం ఏంటో తెలుసా? పూర్వజన్మలో నువ్వేదో పొరపాటు చేస్తుంటావు, పూర్వజన్మలో ఎవరికో నష్టాన్ని కలిగించుంటావు, పూర్వజన్మలో ఏ బల్లికో పిల్లికో నల్లికో నష్టం చేసి ఉంటావు. అందును బట్టి ఆ కర్మ, ఆ పాపం, ఆ శాపం అంతా నీకు ఇలా చుట్టేసుకుని ఈరోజు ఇలా బురదలో పడిపోయావు అన్నాడట. అంటే ఆ బురదలో బండి పడిపోవడానికి ఎక్కడి నుండి లాగుతున్నాడో పరిస్థితి అంటే పూర్వజన్మలో తప్పులు చేసావు, అందును బట్టి ఇలా అయిపోయింది అన్నాడు. అయ్యా మీరు చెయ్యిస్తారెవరా? ఏమన్నాయా? ఎందుకంటే నేను ఇచ్చానంటే నీ కర్మను నేను తిరగరాసినట్టు అయిపోద్ది, అందును బట్టి నన్ను డిస్టర్బ్ చేయకన్నాడు. సరే వెళ్ళిపోండి, మరి ఏం చేస్తాం? సహాయం చేయడానికి ఇన్ని లాజిక్లు మాట్లాడుతుంటే ఎవరేం చేయగలుగుతారు? వెళ్ళిపోండి అన్నాడు. సరే వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరైనా వస్తారని చూసాడు, పావుగంట ఎవరు రాలా. వెంటనే ఈ వ్యక్తి కొంచెం ఇంకా శక్తిని కూడా తీసుకుని ఇంకా లాభం లేదు, ఏదో విధంగా బయటకు లాగాలని చెప్పి ప్రయాసపడి చాలా ఇబ్బంది పడి ఎట్టకెలక బండి బయటికి తీశాడు. తీగానే పక్కన చెరువు ఉంటే గబగబా నీళ్ళు తెచ్చి కడిగేశాడు, ఈయన కూడా శుభ్రంగా స్నానం చేశాడు, మరలా బండి వేసుకుని రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు. చూడండి, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక విచిత్రమైన సంఘటన. అదేనంటే అరగంట క్రితం బండి పైకి లాగడానికి చెయ్యిస్తే నీ కర్మ నేను మార్చినట్టు అయిపోద్ది, దేవుడు నీ నొసట మీద రాసిన రాతను మార్చేసినట్టు అయిపోతాను, నా వల్ల కాదు అని చెప్పిన ఆ పంతులు గారు రోడ్డు మీద పడి కొట్టుకుంటా ఉన్నాడు. ఆయన ఆ నొరగలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి. అంటే ఆ ఎండ దెబ్బ తగిలేసి ఇంక నడవలేక ఆ వడదెబ్బ తగిలేసి రోడ్డు మీద పడిపోయాడు అనమాట. ఇది పరిస్థితి. ఎవరైనా వస్తారేమో, సహాయం చేస్తారేమో అని చూస్తున్నాడు. ఈ లోపల మన సహోదరుడు బండి బయటికి తీశాడు కదా, జాగ్రత్తగా బండి వేసుకుని వెళ్ళిపోతుంటే ఆయన రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు. ఎల్లకెల్లా దగ్గరికి వచ్చాడు. ఏంటి సార్ ఏమైంది? బాబు పడిపోయింది రా, నొరగలు వచ్చేస్తున్నాయి, కళ్ళు తిరిగిపోతున్నాయి, చచ్చిపోయేలాగా ఉన్నాను, కొంచెం బండి ఎక్కించుకుని మా ఇంటికి తీసుకెళ్ళరా అన్నాడు. కాజీపేట వాస్తవులారా మీరు చెప్పండి, ఇప్పుడు ఈయనేమనాలా? సార్ మీ రోజు ఇలా పడిపోయి అలా కొట్టేసుకుని అలా చచ్చిపోవాలని దేవుడు మీ నొసట మీద ఏం చేశాడు? రాసేసాడు. ఇప్పుడు కనుక నేను చెయ్యిచ్చి బండి ఎక్కించుకున్నాను అనుకో, నీ నొసట మీద రాస్తాను, నేను ఏం చేసినట్టు అయిపోద్ది? మార్చినట్టు అయిపోద్ది. నువ్వు ఇలా పడిపోవడానికి పూర్వజన్మలో నువ్వు ఎవరికో అన్యాయం చేసి ఉంటావు, ఎవరికో ఆ పాపం చేసి ఉంటావు, ఎవరికో నష్టాన్ని కలిగి చేసావు, ఆ పాపాలను ఇలా సుడిగుణంలో చుట్టేసుకుని ఇలా తిప్పుతున్నాయి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకని చెప్పి వెళ్ళిపోవాలి ఈయన. కానీ ఈయన ఒక మాట చెప్పాడు, అయ్యా సాటి వారికి సహాయం చేయడానికి కర్మ సిద్ధాంతాన్నో పూర్వజన్మ సిద్ధాంతాన్నో అడ్డు పెట్టుకుని దేవుడు నొసట మీద రాసేసాడని ఆ వ్యర్థమైన సిద్ధాంతాలు అడ్డు పెట్టుకుని తప్పించుకునే వ్యక్తిని కాదు. ఎక్కిన బండి మీద కూర్చో కారణం నా హృదయంలో యేసయ్య ఉన్నాడు. దేవుడు నామమునకు స్తోత్రం. నేను యేసును రక్షణగా అంగీకరించాను. నా హృదయంలో అంతా ప్రేమ, ప్రతీకారం కానీ ఇతరుల మీద ప్రతీకారం తీర్చుకునే ఆశనాలో లేదు. నేను నీకు సహాయం చేస్తానయ్యా అని చెప్పి బండి మీద కూర్చోబెట్టుకుంటే పిల్లలకు మాట నేను చెప్తాను, ఆ వ్యక్తి ఇంక పెద్దగా సువార్త ఏం చెప్పక్కర్లేదు అతనికి కదా, ఆ ఒక్క మాట చాలు మనిషి జీవితాన్ని మార్చేయడానికి. నిజమే ప్రియులారా, ఈ రోజున సాటి వ్యక్తికి సహాయం చేయడానికి, కష్టాల్లో ఉన్న వారిని ఆదరించడానికి, ఎవరైనా నష్టాలు ఊబులో కురుగుపోయి ఏడుస్తూ ఉంటే వాళ్ళ మీద 4 రాళ్ళు వేసే వాళ్ళే ఉన్నారు తప్ప, నువ్వెందుకు ఇలా అయిపోయావంటే నీకు అలా జరిగింది ఎలా జరిగింది అని వాళ్ళు నిందించేవాళ్ళు, అవమానించేవారు, సమాజం నుండి వెళ్ళగొట్టేవారే ఉన్నారు తప్ప, అలాంటి వారిని చారదీసేవారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రేమ మనిషిని ఓదార్చే ప్రేమ, యేసు ప్రేమ మనిషిని సేద తీర్చే ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు ప్రేమ సాటి వ్యక్తికి సహాయం చేసే ప్రేమ. అలాంటి ప్రేమ గల యేసయ్య మాటలు వినడానికి ఈ రాత్రి వచ్చారు కాబట్టి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఈ గ్రౌండ్ నుండి మీరు ఇంటికి వెళ్లే లోపల మీలో ఏదో ఒక కదలిక దేవుడు తీసుకురాబోతున్నాడు. ఆయన తన మహిమతో మిమ్మల్ని నింపి ఆయన కార్యసిద్ధి కోసం నడిపించాలని ప్రభు అని యేసు రాత్రి ఇష్టపడుతున్నాడు. అందుకోసం దేవుడిని నడిపించాడు. I would like to tell you, my friend, you are not here by accidentally. God brought you here with a plan and purpose to bless you, to enrich you, to empower you, to enlighten you, to give you great peace and joy which you have never expected in your life anymore. నువ్వు ఎన్నడూ కూడా ఊహించలేని, ఎన్నడూ కూడా ఊహించలేని ఒక అద్భుతమైన ఆనందాన్ని, శాంతిని మాత్రమే నీకు ఇవ్వడం కాకుండా నీ ఆత్మను వెలిగించి, నీ ఆత్మను రక్షించి, నీ మనోనేత్రాలు తెరిచి ఒక సజీవమైన వ్యక్తిగా యేసు ప్రభు వారు ఈ ప్రాంతం నేను తీసుకెళ్లాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ప్రేమలో మనందరూ కూడా ముందుకు సాగిపోయి ఆయన కృపలో వరదలడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, లేకపోతే నేను చెప్తాను కొన్ని మాటలు వినండి, కంగారు పడద్దు. దేవాది దేవుడి రాత్రి మనతో ప్రత్యేకంగా మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. లూకా శుభవార్త 23వ అధ్యాయము 47వ వచనాన్ని ఈ రాత్రి ధ్యానాంశంగా నేను చదవాలని కోరుతున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో త్వరగా కొన్ని మాటలు, చాలా అమూల్యమైన మాటలు, అందరికి ఉపయోగకరమైన మాటలు మీకు తెలియజేస్తాను. ది గాస్పెల్ అకార్డింగ్ టు ది లూక్
chapter 23 and verse 47. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమ పరచెను. దయచేసి గ్రౌండ్లో ఉన్న వారందరూ నాతో ఈ మాట బిగ్గరగా చెప్పండి. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని చెప్పి దేవుని మహిమ పరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి జీవిత చరిత్ర బైబిల్లో 4 సువార్తల్లో నిక్షిప్తమై ఉంది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన విషయాలు అనగా ఆయన జననం, రెండవది ఆయన దివ్య బోధలు, మూడవది ఆయన మరణం, నాలుగవది ఆయన పునరుత్థానం. ఈ 4 శ్రేష్టమైన అంశాలన్నీ కూడా ఈ 4 సువార్తల్లో నిక్షిప్తమై ఉన్నాయి. అందును బట్టి ఈ రోజున మనిషి ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి మనిషి ఎదుర్కొంటున్న ప్రతి విధమైన ఆ సమస్యకు యేసుక్రీస్తు ప్రభు జవాబుగా ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు జనన, మరణ, పునరుత్థానాల్లో ప్రతి మనిషిలో ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తూ ఉన్నాయి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనిషి కోసం మరణించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడని ఆనాడు జరిగింది చూసి ఆనాటి శిష్యులు రాసుకుంటూ వచ్చారు. ఈ రోజుల్లో కొంతమంది అనుమానం ఏంటంటే, ఏవండి యేసు ప్రభు గురించి 4 రాశారు, ఆ 4 కూడా అందులో 2 యేసు ప్రభు శిష్యులు, ఆ తర్వాత అందులో 2 యేసు ప్రభు అభిమానులు. అందును బట్టి వారి నాయకుడి కోసం, వారి దేవుని కోసం గొప్పగా రాసేసుకోవడంలో తప్పేం లేదు. అలా చాలా మంది చాలా రాశారు కదా, నేను ఎలా నమ్మగలను? యేసు ప్రభు నా కోసం చనిపోయాడని, మరణాన్ని జయించి తిరిగి లేచాడని నేను ఎలా విశ్వసించగలను? ఆ 4 సువార్తలు కూడా యేసు ప్రభుని అభిమానించే శిష్యులే రాశారు కాబట్టి ఆయన గురించి ఫేవర్గానే రాసుకుంటారు, ఆయన గురించి ఇష్టంగానే రాసుకుంటారు. ఇప్పుడు జాన్ వెస్లీ అంటే మీలో ఎవరికైనా అభిమానం ఉంటే ఎప్పుడు కూడా నాలో ఉన్న పాజిటివ్ గురించి మాట్లాడతారు, నెగిటివ్ గురించి మాట్లాడరు. అదే జరుగుండొచ్చు. యేసు ప్రభు శిష్యులు ఆయన అభిమానిస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఆయనలో ఉన్న మంచిగా రాశారు తప్ప, మీకేం తెలుసండి యేసు ప్రభు మగ్దలైన మరిని పెళ్లి చేసుకున్నాడు, మీకేం తెలుసు యేసు ప్రభు మగ్దలైన మరిని పెళ్లి చేసుకుని ఫ్రాన్స్ దేశంలో సెటిల్ అయిపోయాడు, అక్కడ వాళ్ళకి పిల్లలు పుడితే సోఫియా అనే ఒక అమ్మాయి ఈ 21st సెంచరీలో వారి కుటుంబంగా పిలవబడతా ఉంది. ఇవన్నీ మీకు తెలియదండి. కారణం ఆనాటి శిష్యులన్నీ కూడా రాయలేదు, దాచిపెట్టేశారు. మాకు తెలుసు అని కొంతమంది క్రైస్తవ వ్యతిరేకులు, ఉదాహరణకు డాన్ బ్రౌన్, డావిన్సీ కోడ్ అనే పుస్తకాన్ని రాసి దానిలో కొన్ని సువార్తలు రాశాడు అన్నాడు. ది గాస్పుల్ ఆఫ్ జూడ్, గాస్పుల్ ఆఫ్ థామస్, గాస్పుల్ ఆఫ్ మేరీ, గాస్పుల్ ఆఫ్ బర్నబాస్. ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు మగ్దలైన మరిని పెళ్లి చేసుకున్నాడు అని కూడా రాయబడింది. దీనికి ఏం సమాధానం చెప్తారని డాన్ బ్రౌన్ సర్వలోకాన్ని ప్రశ్నించారు. నా ప్రియ సోదరి సోదరుడా, ఒకవేళ ఆ పుస్తకాలు మీరు ఎవరు చదవలేదు, దేవుని స్తోత్రం. ఒకవేళ చదివండి మీలో కన్ఫ్యూజన్ ఉంటే నేను ఒక మాట చెప్తాను. ఆనాడు దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని అబ్జర్వ్ చేసిన 4 సువార్తికులు మత్తయి, మార్కు, లూకా, యోహాను చాలా అద్భుతమైన విషయాలు రాస్తే డాన్ బ్రౌన్ ప్రస్తావించిన సువార్తలేమి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ గాస్పుల్ ఆఫ్ థామస్, అది థామా రాసింది కాదు. గాస్పుల్ ఆఫ్ జూడా, అది జూడా రాసింది కాదు. గాస్పుల్ ఆఫ్ మేరీ, మేరీ రాసింది కాదు. గాస్పుల్ ఆఫ్ బర్నబాస్, ఆ బర్నబాస్ రాసింది కాదు. వాళ్ళ పేర్లు పెట్టి ఎవరో కొంతమంది క్రైస్తవ విరోధులు రాసి యేసు ప్రభు మీద విష ప్రచారం చేశారా తప్ప అవి దేవుని బిడ్డలు రాసినవి కాదు అనే విషయాన్ని గమనించాలి. అందును బట్టి ఆ గాస్పుల్ కి గ్నోస్టిక్ గాస్పుల్స్ అని పేరు పెట్టారు, అంటే కల్పిత కథలు అని పేరు పెట్టారు. నా ప్రియ సోదరి సోదరుడా, ఆ 4 సువార్తల్ని ప్రక్కన పెడితే నా యేసయ్య మనిషి కోసం మరణించాడు, మరణించి 3వ రోజున తిరిగి లేచాడని ఈ లోకంలో 5,000 సువార్తలు రాయబడ్డాయి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన విషయాన్ని గురించి 5,000 మంది సువార్తికులు వారందరూ కూడా సత్యాన్ని గమనించి రాశారు. 2-3 రాసుంటే వారిద్దరు ఒక చోట చూరి కూడా పలుకుని రాశారు అనుకుందాం. 5,000 మంది యేసయ్య గురించి రాశారు ప్రియులారా. వాటన్నిటిలో వారు ఒప్పుకున్నారు యేసు ప్రభు నిజంగా మనిషి కోసం మరణించారు. ఒకవేళ అవి కూడా నువ్వు నమ్మను అంటే నేను ఇంకో మాట చెప్తాను. అదేనంటే ఒకవేళ నువ్వు చరిత్ర నమ్మగలిగితే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన చరిత్రకారులు, 1వ శతాబ్దపు చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యూదా చరిత్రకారుడు, రోమన్ రాజుల దగ్గర రైటర్ గా పనిచేసేవాడు, చాలా జ్ఞానవంతుడు. అలాంటి ఫ్లావియస్ జోసెఫస్ పురిలరా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే జూయిష్ యాంటిక్విటీస్ అనే పుస్తకం రాశాడు. దానిలో స్పష్టంగా తెలియజేసాడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మిట్ట మధ్యాహ్న వేళ చీకటి కమ్మింది. ఆనాటి టైంలో పక్షులన్నీ కూడా గోళ్ళకి వెళ్ళిపోయినాయి, జంతువులన్నీ కూడా గుహలకు వెళ్ళిపోయినాయి. యేసు ప్రభు మరణించినప్పుడు ఆ యెరూషలేము దేవాలయంలో, శృంగారమనబడిన దేవాలయంలో దేవాలయపు తెర
75 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందం కలిగిన దేవాలయపు తెర ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా పైనుండి కిందకి చిరిగిపోయిందని బైబిల్లో మాత్రమే కాదు, జోసెఫస్ కూడా రాసి చరిత్రను ప్రజలు చేశాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపడదాం ప్రియులారా. ఇది ఏ ఒక్కరు కాదనలేని సత్యం, ఇది ఏ ఒక్కరు కూడా కాదనలేని నిజం ప్రియులారా. యేసు ప్రభు తిరిగి లేచాడు, మరణించి తిరిగి లేచిన వాస్తవం అనే విషయాన్ని మొదటి శతాబ్దం చరిత్రకారులు